సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. సో గాయ్స్, ఈరోజైతే ఎలాగున్నారు గాయ్స్ అందరూ? నేనైతే బాగానే ఉన్నాను. నాకు మీరు చెప్తే నమ్మరు కానీ నాకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం జరిగింది. అది మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు. నిన్న కాదు, మొన్న మార్నింగ్ ఏం జరిగిందంటే పొద్దున్నే లేచి మంత్లీ 50 డైమండ్స్ ఉన్నాయి కదా, అవి క్లెయిమ్ చేసుకున్నా. క్లెయిమ్ చేసుకుంటే ఏంటి, అలాగా మాదరాది తిప్పలా. ఎందుకు అది మాదరాది టోకెన్స్ కూడా తక్కువ ఇస్తున్నాడు, తిప్పలేదు. అందుకే నేనేం చేశాను, అప్పుడు ఇంకా పెయిన్లోకి వెళ్ళి అందరికీ తక్కువ డైమండ్లు పోతుంది కదా, నాకేమైనా తగిలిద్దేమో అని చెప్పి 20 డైమండ్లు స్పెండ్ చేశాను బ్రో. అమ్మ తగిలేసింది బ్రో, అసలు నాకేం అర్థం కాలేదు. ఒక నిమిషం షాక్లో ఉన్నా నేను. అసలు నాకు ఇప్పుడు తక్కువ డైమండ్లు కాదు ఏమీ ఇవ్వలా, ప్రతిదీ దొబ్బేవాడు. కానీ ఫస్ట్ టైం తక్కువ డైమండ్లకి ఇచ్చాడు పెయిన్. 20 డైమండ్లు అంటే ఫస్ట్ ఆ టోకెన్స్ ఇచ్చిన 10 స్పిన్స్ చేశాను, దాని తర్వాత 45 డైమండ్స్ ఒకటి చేశాను, ఇప్పుడు ఒకటి 20 డైమండ్స్ ఒకటి చేశాను. అంతే, దానికి నుంచి ఎక్కువ ఏం చేయలేను నేను అసలు. దాని తర్వాత ఏం చేశానంటే పెయిన్తో గేమ్ ప్లే ఆడి వీడియో పెడదామని చెప్పి ఇప్పుడు నేను పెయిన్తో ఆడి వీడియో పెడుతున్నా. బండిలు ఎలా ఉండిద్దో కూడా చెప్తా ఇప్పుడు మీకు నేను. పర్లా బండ్లు అయితే ఫ్రీగా వస్తే ఏ బండ్లు బాగోదు భయ్యా చెప్పండి, ఉన్నాం అనమాట. ఫ్రీగా వస్తే ఏ బండ్లైనా బాగుంటుంది ఫ్రీగా వస్తే, ఆడి చెప్తాను ఇప్పుడు మీకు. అలాగే ఎవరైనా ఛానల్కి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ప్లీజ్. ఎవరైనా ఛానల్కి కొత్తగా వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి ప్లీజ్ గాయస్. అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి గాయస్. చిన్న ఛానలే గాయస్, మనది పెద్ద ఛానల్ ఏం కాదు. వీడు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? కనుక నాకు గన్ను దొరకకపోతే చెక్కుతారు, మామూలుగా చెక్కరు అసలు. అమ్మాయ, ఇట్స్ మై ఫేవరెట్ గన్ UMP. చెక్కుతాను ఇప్పుడు వెళ్ళాడికి, మామూలుగా చెక్కను కదా. చూడండి ఇక్కడ ఉంటాడు ఆడు, ఖచ్చితంగా ఈ కొనేద్దాం ఖచ్చితంగా. ఇక్కడ అదిగో చెప్పా, సంథింగ్ ఇస్ ఇష్యూ. నాకు తెలిసాడు అక్కడ ఉంటాడని. దొంగ నాగడక నమ్ముకోలేక. బండిలు అయితే పర్లేదు కాదు, బాగానే ఉంది. బండిలు అయితే మూమెంట్ తగ్గిద్ది అనుకున్నా కానీ కొద్దిగా తగ్గట్లా మూమెంట్ కూడా, పర్లేదు కొద్దిగా బాగానే ఉంది బండిలు. నిజం చెప్తున్నా కదా, బండిలు మాత్రం బాగానే ఉంది. వస్తున్నాడు పైకాడ, ఎవడు వస్తున్నాడు, ఉందాం సైలెంట్గా ఉందాం. వస్తున్నాడు రారా గజ్జి బుక్కారా, వస్తున్నావు కదా నువ్వు. వస్తావు నాకు తెలిసిరా, ల్యాండ్ మ్యాన్ అందుకే రా పెట్టింది నీకోసం. అక్కడ మామూలుగా పెట్టాను అనుకుంటున్నావా? నాకు తెలిసి నువ్వే పెట్టుకున్నావు ల్యాండ్ మ్యాన్, నేను కూడా పెట్టలేదు. సో గాయ్స్, మీరేం ఫీల్ అవ్వ, మాది ఫీల్ అవ్వదు. నాకు కొద్దిగా ఒంట్లో బాగాలే, అయినా వీడియో చేయాలిగా, అందుకే చేస్తున్నా. వీడియో చేయకూడదు అనుకున్నా కానీ డిలే అయిపోతుంది రోజుకి. అందుకే వీడియో కూడా త్వరగా పెట్టాలని నేను పెడుతున్నాను గాయస్. నా గొంతు కూడా బాగాలేదు, అందుకే లైట్గా ఫీవరు, అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియో నుంచి మనం కంబ్యాక్ ఇద్దాం సరేనా? ఇంట్లోకి ఎవడు వెళ్తున్నాడు, ఆడిని కొట్టాలి ఫస్ట్. కుక్కను కొట్టినట్టు కొట్టాలి ఇప్పుడు మనం వాడిని. ధీరశూర MP5 Vivo level 3 దించిన ఇక్కడ పాపం ఆఫ్లైన్ అనుకుంటా గైస్. మెసేజ్ లడ్డులో మెసేజ్లు అయ్యా బాబు. గైస్ నాకు డౌట్ క్లారిఫై చేస్తారనుకుంటున్నా. ఇప్పుడు గరీనా వాడు ప్రైమ్ లెవెల్ 8 ఉన్నోడికి ఎక్కువ ఇస్తాడా, ప్రైమ్ లెవెల్ తక్కువ ఉన్నోడికి తక్కువ ఇస్తాడా డైమండ్లకి? మా ఫ్రెండ్కి అయితే ఏకంగా మా దగ్గర ఫ్రీ స్పిన్కి తగిలిందంట గైస్. ఆడిదేమో ప్రైమ్ 7. నాకేం అర్థం కావట్లా, మైండ్ పోయింది ఒకే దెబ్బకి. మీ అమ్మ వీళ్ళందరికీ ఎలా తగులుతుందిరా బాబు అనుకుంటుంటే అసలు మైండ్ పోతుంది. మీకు ఎవరైనా మాదిరా బండ్లు కానీ పెయిన్ బండ్లు కానీ ఏదో ఒకటి ఫ్రీగా తగులుంటే కనుక కామెంట్ అయితే చేయండి కానీ సబ్స్క్రైబ్ అంటున్నాను. నాకు ఒంట్లో బాగా ఏం మాట్లాడుతున్నాను నాకు కూడా అర్థం కావట్లా. వచ్చి నిన్న పెట్టిన వీడియోకి అప్పుడు మాదర్ స్పిన్నింగ్ వీడియో పెట్టాను చూడండి. ఎవరైనా చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్లో కంటెంట్ ఉంది, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా గైస్? వీడు దూరం నుంచి కొట్టాడు, ఏం గంటతో కొట్టాడు కూడా అర్థం కాదు. కొట్టినట్టు కొట్టాడు నన్ను. వీడికి పేలేద్దాం పాండి. అమ్మ అసలు చెయ్యి లేపలేకపోతుంది. ఆడుతున్నాను అంతే. చా ఎయ్యి నా కొడుకుని, నువ్వు రా చెప్తాగా, నువ్వు రా బయటికి రా. నువ్వు నేను మెడిగిటేస్తున్నా, ఈడు మెడిగిటేస్తున్నా, ఒక్కనే వేసి చూడతాం ఆడు నేను వేసుకున్నాబ్బా. మరి గ్లోబల్ కూడా లేదు అమ్మ, ఎవరా 8 కూడా బతికాను. ఇందాక అది క్యారింగ్ పట్టుకున్నాను, ఆడికి 8 నొక్కితే యాక్టివ్ స్కిల్ అనేది చూడు, అది వచ్చింది, దానివల్ల బతికాను. నిన్ను కొడతారు ఎలాగైనా.
కొడదాం ప్లాన్ చేసుకోవాలి. ఇలా వెళ్ళి ఇటు కొట్టాలి ఖచ్చితంగా. ఇలా అంట ఎటు నుండి కొట్టారా నన్ను? అదే దొంగ నా కొడుకులు ఎక్కువైపోయారు భయ్యా గేమ్లో వచ్చి. బట్ నా కొడుకులు వెళ్ళి కొడదాం. అసలు వదిలి రావట్లేదు కదా. మామూలుగా కాదు అసలు. ఇప్పుడు నేను బాయ్స్ వాళ్ళు ఎలా చెప్తున్నాను అంటే ఫ్యాన్ ఆపేసుకొని లైట్లు ఆపేసుకొని ఇంట్లో ఎవరు లేరు, నేను ఒక్కనే ఉన్నా, అలా చెప్తున్నా వాయిస్ ఓవర్. అసలు కుదరట్లా నాకు. ఫస్ట్ త్వరగా వీడియో అవ్వకూడదు సరేనాక. ఏంటి కొంచెం పనిచేసింది. ఒక సెకండ్ ఏం పని చేయలేదు. సెట్టింగ్స్ నొక్కే నేను అక్కడ రన్నింగ్ బటన్ నొక్కితే పని చేయలేదు. అది వెళ్దాం వెళ్ళి మన రివెంజ్ తీర్చుకోవాలి. అలాగైనా వెళ్ళి తీర్చుకుందాం. విఎస్ఎస్తో కొడదాం వాళ్ళే. మామూలు కొట్టకూడదు గైస్ విఎస్ఎస్తో మాత్రం. అసలు నన్ను దూరం నుంచి కొట్టారు గైస్. చండాలని చీచి 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 చీ. ఈడీడు వస్తాను నాకు తెలుసు. కొడతాం. చీని నా లడ్డుల సెట్టింగ్స్. ఫోన్ రీబూట్ చేసిన కాడ నుంచి సెట్టింగ్స్ వల్లే ప్రెజర్ అయిపోతుంది. నేను ఇప్పుడు రివ్యూ విషయానికి వచ్చేస్తే పెయిన్ బండిల్ బాగానే ఉంది గైస్. అంటే ఇప్పుడు ఎలాగంటే పెయిన్ బండిల్ బాగానే ఉంది. మూమెంట్ కూడా ఏం తగ్గట్లా. ఎవరైనా తీసుకోవాలనుకుంటే కనుక తీసుకోండి. మరీ ఎక్కువ డైమండ్లు పెట్టేయకండి. వచ్చి 500 డైమండ్స్ లోపు మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే పెద్ద యూట్యూబర్స్ కూడా చూస్తే మీరు వాళ్ళ ఈవెంట్స్ చూస్తే వెళ్ళి స్పిన్నింగ్ ఈవెంట్ వాళ్ళకి కూడా త్వరగానే ఇచ్చేస్తున్నాడు. మీకు కూడా త్వరగా ఇచ్చేస్తుంది. సరే గైస్ ఉంటా. బాయ్. ఎవరైనా ఛానల్కి మాత్రం కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. బాయ్.